ఏం చెప్పాలి? మీ పక్కలకి చెప్పండి. హ్యాపీ ఈస్టర్. పోనీ హ్యాపీ ఈస్టర్. మీరు హ్యాపీ ఈస్టర్. మీ పక్కలు అందరూ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పేది హ్యాపీ ఈస్టర్. ఇప్పుడు దాకా మనం వచ్చి లేట్ అయిపోయింది, త్వరగా ముగించలేదు ఫాస్ట్ అనుకుంటున్నారు. మనం వచ్చింది చాలా లేటు. ఒక్క పావు గంట లేదంటే ఒక 20 నిమిషాలు మనం దేవుని వాక్యం విని త్వరగా ముగించుకొని మనకి అలాగే ప్రేమ మీద కూడా ఏర్పాటు చేస్తారు. అది కూడా మనం భుజించి అలాగే ఈ రాత్రి మొదలుకొని మనకి ఏం జరుగుతున్నాయి చెప్పండమ్మా గట్టిగా. ఏం ఉపవాసం అండి? మనోహరమైన ఉపవాసం. ఇప్పుడు ఎలాగైతే మనం అందరం అంత మనోహరంగా ఉన్నామో, భోజనం చేసేసిన తర్వాత కూడా అంత మనోహరంగా సాయంత్రం అస్సలు రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే వచ్చారో అలాగే సాయంత్రం కూడా మనం అందరికి కనబడినట్లయితే ఇది మనుషుల మెప్పు కాదు, కానీ దేవుడికి మనము మెచ్చాలి. ఆమె మనము ఎప్పుడైనా వస్తాం, ఏదైనా చేస్తాం, కానీ ఉపవాస కుటుంబం గారికి వచ్చి మనం అందరూ కూడా దేవుని ఆశీర్వాదం పొందినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని మన సంఘాలని నానటిగా అభివృద్ధి చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించిన ఆది నుంచి ఆది వరకు కూడా మనల్ని సంఘ బిడ్డలందరినీ తన సజీరకుల కింద కాచి కాబట్టి దేవుడు మనం ఏమిచ్చి రుణం తెచ్చుకున్నాం. వాక్యలోకి వెళ్ళిపోతాం. ప్రియా దేవుని బిడ్డల, దేవుడు పునరుద్ధానుడై ఆయన గెలిచి జయించిన దేవుని బట్టి ఒక 3 విషయాలు మేము ముందు పెట్టాలని త్వరగా నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను స్పందించినప్పుడు ఆయన చూసి 2 చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. ఆయన ఏం చేశారంట? పునరుద్ధానుడై ఆయన ఒక జయాన్ని జయశీలుడిగా ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఒక 3 మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఆయన ఏం చేశాడంటే మరణం పైన ఆయన జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటంట? చెప్పండి అమ్మా. ఏ మరణాన్ని? ఆయన శిలువలో బలాగమై ఆయన తండ్రి దగ్గర తల వచ్చి నా ఆత్మ నీకు అప్పగించడానికి చెప్పిన తర్వాత ఆయన మరణాన్ని పైన జయాన్ని కలిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది పాపం పైన ఆయన ఏం ఇచ్చాడు? జయాన్ని ఇచ్చాడు. మూడోదిగా సాతాను పైన జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 3 మాటలు చెప్పాను, మీ ముందు పెట్టాను. ఏంటంటే 3 మాటలు. మొదటిగా మరణము పైన ఆయన జయాన్ని ఇచ్చాడు. రెండోది పాపం పైన జయాన్ని ఇచ్చాడు. మూడోది ఎవరిపైన అండి? సాతాను పైన ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము పునరుద్ధానుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన లేఖనంలో నెరవేర్చినట్లుగానే నేను 3వ దినాన లేస్తానని ఆయన ఖచ్చితంగా లేఖనం ద్వారా నెరవేర్చి ఆయన మన ముందుకు లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ పండుగ మనము జయప్రదంగా లేదంటే ఘనముగా అతి స్పష్టంగా మనము ఈ పండుగను మనము జరుపుకుంటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన వాక్యంలోకి వచ్చినట్లయితే కీర్తన భాగ్యం మనం చదువుదాం. 82వ కీర్తన 6వ వచనం మనం చదువుదాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతమైన కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. కిందకు వద్దాం. అయినను ఇద్దరు మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే దైవములలో ఏమొచ్చిందంట? చదవనమ్మా. మీరు దైవములనియు. మనం అందరం ఎటువంటి వారమంట? మన దేవుడు ఎటువంటి వాడు? ఆయన సర్వోన్నతుడైతే ఆయన పిల్లలమైన మనము సర్వోన్నతమైన పిల్లలం. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని గెలిచి మొదటిగా మరణంలో ఎన్ని రకాలు ఉంటాయి? ఒక 2 రకాలు ఉంటాయి. మొదటి మరణం ఎన్ని ఉంటుందో తెలుసా? ఆయన శరీరం నుంచి ఆత్మ ఉంటుంది, లేదంటే ఆత్మ దేహం నుంచి ఏమైపోతుంది? ఏమైపోద్దమ్మా? ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరాన్ని చనిపోయిన తర్వాత ఎక్కడ పెడతాం మనం? బీరులో పెట్టుకుంటారు. మీరు ఎక్కడ పెట్టుకుంటారు? పెట్టిలో పెట్టుకుని ఎందుకు దాచుకుంటారమ్మా? ఎక్కడ పెడతారు ఈ శరీరాన్ని? ఎక్కడ పెడతారమ్మా? మట్టిలో పెడతారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ శరీరంలో నుంచి ఆత్మ లేదంటే దేహం నుంచి ఆత్మ వేరవడానికి మొదటి మరణం ఏంటో తెలుసా? ఆ మొదటి మరణాన్ని చాలా మంది జయించడానికి ఏం చేస్తారంటే, అయ్యో చాలా మంది వ్యత్యాసంగా లేదంటే వ్యత్యాసంగా ఎదురుపరుస్తూ లేదంటే వ్యత్యాసంగా ఎవరైతే చూపిస్తారో వాళ్ళు బట్టి మీ ముందు నేను ఒక 3 ఉదాహరణ పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఫోన్ నుంచి ఏం వేరవుతుంది? ఫోన్లో ఏముంటుందమ్మా? బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీలో మనం చూసినట్లయితే ఫోన్ నుంచి బ్యాటరీ ఏం చేస్తుంది? వేరవుతుంటుంది. లేదంటే పెన్నులో నుంచి రీప్లే ఏమవుతుంది? వేరవుతుంది. అలాగే ఉంగరం బంగారం పెట్టు నుంచి ఏమవుతుంది? వేరవుతుంది. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శరీరం నుంచి కూడా ఆత్మ ఏమైపోయిందంట? చెప్పాలి, వేరైపోయింది. లేదంటే ఈ దేహం నుంచి కూడా ఆత్మ ఏమైపోయింది?
వేరైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పగానే చెప్పుడు, ఆయన శిలువలో బలియాగం అయిపోయిన తర్వాత నేను 3వ దినాన మళ్ళీ తప్పకుండా నేను తిరిగి లేస్తానని పునాదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ తండ్రి దగ్గర సాష్టాంగ పడిపోయి తల వచ్చి ఆ స్థలం ఎవరికి అప్పగించారంట? తండ్రికి అప్పగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి రీతిగా మనము చాలా మంది దేవుని నమ్ముకొని, లేదంటే దేవుని నమ్మనట్టు వారు ఎంతమంది అటు తిరుగులాడుతున్నప్పటికైనా కూడా మనము ప్రియ దేవుడు మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఇతరుల దగ్గరికి ఏం చెప్పని, ప్రభు నీ గురించి నా గురించి ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. తన రక్తంతో, విలువైన ప్రాణంతో మనం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. తన రక్తంతో మనం కొన్నాడు తప్ప మనం ఏం చేయాలి? ఇతరులు మనం రక్షించేవారుగా ఈ మొదటి మరణం నుంచి మనం ఏం చేయాలంటే తప్పించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ఒక వ్యక్తి ఇలాగ దేవుని నమ్ముకొని, లేదంటే ఆ దేవుని నమ్ముకోకుండా ఒకప్పుడు అన్యంగా బ్రతికినప్పుడు, లేదంటే దేవుడు ఎవరు తెలియనప్పుడు, దేవుడు అంటే ఎవరు ఎరగనప్పటికీ ఆ మనిషి ఏం చేశాడు తెలుసా? ఈ దేవుడు ఎటువంటి వాడండి? ఈ దేవుని నమ్ముకుంటే మమ్మల్ని రక్షిస్తాడా? ఈ దేవుని నమ్ముకుంటే మాకు విముక్తి కలుగుతుందా? ఈ దేవుని నమ్ముకుంటే మా బాధ నుంచి మాకు ఏదైనా విడుదల కలుగుతుందా అని ఒక మనిషి అడిగినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడంట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్ద నుండి ఏమన్నాడంట? నా యొద్ద నుండి తొలగిపోమన్నా నా యొద్దకు రమ్మన్నాడు. ఆయన నా యొద్దకు రమ్మన్నప్పుడు ఏం కలుగుతుందంట? విశ్రాంతి, సమాధానము, నీతి, ఇవన్నీ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రయాసపడి ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి మనం ఏం చేయాలంటే నీ గురించి నా గురించి పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభువు వారు లేచి ఉన్నాడు మనం చెప్పినట్లయితే వాళ్ళందరూ కూడా ఒక రోజున రక్షించబడతారంట. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తుతాం. హల్లెలూయా. ఈ పునాదారుడైన దేవుని గురించి మనం చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి గిరిలో బలాగమవుతున్నప్పటికైనా కూడా ఆయన అన్నాడు, నేను తప్పగానే లేచి వస్తాను, మీ ముందు నేను నిలిచి ఉంటానని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? బెంబెలి పడ్డారు, లేదంటే భయపడిపోయారు. ఏంటి, ప్రభు చనిపోయాడు కదా, ఎలా వస్తాడు, ఇటు తిరిగి వస్తాడు, ఆ సమాధి మోయబడ్డది కదా, ఆ రాయి ఎవరు తీస్తారు అని చాలా మంది అనుకున్నప్పుడు కూడా మరి తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ సమాధి రాయి ఎవరు తెచ్చారంట? ఎవరు తెచ్చారండి? ఎవరు? మీరు వెళ్ళి ఎప్పుడైనా తెలిసారా? ఇప్పుడు సమాధి, ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది చనిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ చనిపోయినప్పుడు, లేదంటే ఈ రోజు తెల్లవారుజామున చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రులు కానీ, లేదంటే తల్లులు కానీ, లేదంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైతే చుట్టాలు బంధువులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా సమాధి దగ్గరికి ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? మీరు అందరూ స్నానం చేసి వచ్చారమ్మా, పొద్దున్న వచ్చారమ్మా. మన శరీరం మనం ఏం చేసుకుంటాం? చెప్పండి అమ్మా. శుభ్రం చేసుకొని, శుద్ధి చేసుకొని, మాసిపోయిన బట్టలు తీసేసి, రోజు ఈస్టర్ పండుగ కదా, కొత్త కొత్త బట్టలు కుట్టించుకొని, కొత్త చీరలు కుట్టించుకొని, కొత్త పంజాబ్ డ్రెస్సులు కుట్టించుకొని అన్నీ పెట్టుకొని మనం ఎక్కడికి వచ్చాం? శుద్ధి చేసుకొని ఎక్కడికి వచ్చామమ్మా? దేవుడి సందికి వచ్చామా? మరి అట్టి రీతిగా చాలా మంది వాళ్ళ కుటుంబంలో ఏం చేస్తారో తెలుసా? ఎవరైతే చనిపోయిన వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధులను శుభ్రంగా తుడి చేసుకొని, లేదంటే ఎలాగొని అలా ఉండకుండా దాన్ని శుభ్రంగా చేసి అలికేసి ముగ్గులు పెట్టి ఎన్నో నానా రకాల కింద చేస్తారు. మరి నా యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్నారా? ఏమయ్యాడైనా? చెప్పండి అమ్మా. దేవుడు చెప్పాడు మనతో, నేను తప్పక తిరిగి వస్తాను. ఎప్పుడు వస్తాను అన్నాడు ఆయన? 3వ దినాన తప్పకుండా నేను లేస్తానని యేసుక్రీస్తు ప్రభువు వారి తండ్రి అయిన దేవుడి దగ్గర ఆయన సెలవిచ్చాడు. లేఖనాల ద్వారా ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి రీతిగా ఒక మనిషి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమి కావాలి? ఆయనకి మనశ్శాంతి కావాలి, నీతి కావాలి, యథార్థత కావాలి. అటువంటి యథార్థత, నీతి, ప్రశాంతత కావాలంటే ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుడి దగ్గరే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. అదే 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 17 వచనం చదువుతాం. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఇలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. నా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరి దగ్గర నడుచుకోవాలంట? దేవుని ప్రకారంగా. మన దేవుడు ఇచ్చిన మాటలను బట్టి మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు, లేదంటే ఈ మరణం జయించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి మనము దేవుడి మాటలను అనుసరంగా నడుచుకొని ఆయన చిత్త ప్రకారం నడిచినట్లయితే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ మరణం, మొదటి మరణం ఎటువంటిదంటే ఈ శరీరం నుంచి ఆత్మ ఏమైపోతుంది, వేరైపోతుంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చనిపోయిన రీతిగా చాలా మంది శిష్యులు కానీ, లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఉన్నారు కదా, ఈయన దేహం ఏమైపోయింది, ఎవరు తీసుకెళ్ళిపోయారు, ఈయన ఇక్కడ ఉండాలి కదా అని చాలా మంది అడిగినప్పుడు ఆయన అక్కడ లేడు. మరి ఎక్కడ ఉన్నాడు ఆయన? చెప్పండి అమ్మా. ఇప్పుడు మనం అందరూ ఇక్కడ కూర్చుంటాం, తర్వాత లేస్తామా, ఇక్కడ కూర్చునిపోతామా? తినడానికి వెళ్ళాలా? భోజనం మన దగ్గరికి వస్తుందా? మరి యేసుక్రీస్తు ప్రభువు లేఖనం ద్వారా నెరవేర్చి ఆయన తప్పకుండా లేస్తానని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ఆత్మను నెరవేర్చినప్పటికీ మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటి మరణాన్ని ఆయన జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాను పైన కూడా ఆయన విజయాన్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మొదటి మరణము తిరిగి లేచిన తర్వాత రెండో మరణం కూడా ఉంటుందా? మనకి ఉంటుందా? రెండో మరణం ఉంది కదా. ప్రకటన గ్రంథము చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఈ రెండో మరణం నుంచి మనం తప్పించాలంటే పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబాధికులందరూ అగ్నిగుండములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణం అండి? మొదటి మరణం. దేవుడు ఏం చేశాడంట? ఆత్మను శరీరం నుంచి వేరు చేసిన తర్వాత ఈ ఆత్మ ఏమైపోయింది? దేవుడి దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన అంటూ ఉన్నాడు కదా, ఈ బ్రతికున్న తర్వాత ఆ విశ్వాసం ఎవరితో ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఉంటుంది. ఈ ఆత్మ దేవుడి దగ్గర విశ్వాసం వచ్చిన తర్వాత ఈ ఆత్మ ఏరవుతుందా? మనం చనిపోయినా కానీ కూడా ఈ ఆత్మ ఎవరితో ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రెండో మరణం కూడా మనం తప్పించుకోవాలంటే ఇది నిత్య జీవం అనే మరణం. లేదంటే ఈ నిత్య జీవంలో నుంచి మనం తప్పించబడాలంటే ఈ రెండో మరణం కూడా మనము దాటిపోవాలి. దేవునికి స్తోత్రం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం చదువుదాం. అక్కడ పునరుద్ధానుడు నేనని అంటాడు మాట. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. చనిపోయినాను ఎవరితోని? దేవునితో. మన విశ్వాసం ఎవరితో ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఉండాలి. మనం చనిపోయినా కానీ కూడా మనము బ్రతుకుతో మనం ఎవరితో ఉండాలి? మన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువుల వారితో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, ఒరే వాడు చనిపోయాడురా అని. మనిషి చనిపోయిన తర్వాత మనం ఏమంటామంట? ఆ మనిషి చనిపోయాడురా, ఆ వ్యక్తి చనిపోయిందిరా, ఆ బిడ్డ చనిపోయింది అంటాం. కానీ ఆడు చనిపోలేదంట. ఆడు ఏం చేస్తున్నాడు? నిద్రించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి లాజరు జీవితం మనం చూసుకున్నట్లయితే మార్త మరియమ్మలు కూడా నా తమ్ముడు చనిపోయాడని ఎన్ని రోజులు అయిందంట? ఎన్ని రోజులండి? మనం చనిపోతే రేపటికి ఎన్ని రోజులు? 2 రోజులు. తర్వాత 3 రోజులు తీసుకెళ్ళి కప్పెట్టిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మన మనిషిని మర్చిపోతాం. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు మర్చిపోయారు ఎవరైనా? ఆయన తిరిగి లేస్తానని చెప్పగా చెప్పిన లేఖనం ద్వారా నెరవేర్చాడు. 3వ దినాన లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది లాజరు అనుకుంటూ ఉంటాడు వారు చనిపోయాడు అని అన్నప్పుడు ఆయన చనిపోలేదని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తుంటే చాలా మంది అనుకున్నారంట, వాడు చనిపోయాడు కదా ప్రభువా, వాడిని ఎలా లేపుతావు అని అన్నప్పుడు కూడా నమ్మితే నువ్వు నా మహిమను ఎవరితో అన్నాడు? ఆయన మార్తతో మరియతో అన్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన రాజు నిద్రించుచున్నాడు, అతని మేలు కొల్ప వెళ్ళుచున్నాడని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతను నిద్రించిన ఎడల బాగుపడుననిరి. చాలండి. దేవునికి స్తోత్రం. అది చనిపోయాడని చెప్పారా, నిద్రించుచున్నాడని చెప్పారా? ఏమన్నారండి? మరి అక్కడ లేఖనంలో ఏం జరిగించింది? నిద్రించుచున్నాడని. దేవునికి స్తోత్రం. అక్కడ తోమ కూడా అంటూ ఉంటాడు. 16వ వచనం చదువుదాం. అందుకు తిదుము అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు ఎవరితో అంటున్నారంటే చనిపోదామని? మాకు చదివారు కదండి 16వ వచనం. తిదుమ అనబడిన తోమ ఏమంటున్నాడంట? అక్కడ కూడా మనం చనిపోతారా ప్రభు, అక్కడ ఎందుకు మనం వెళ్ళాలి? అక్కడ ఆయన చనిపోయి ఉన్నాడు, వాళ్ళతో కూడా మనం చనిపోతామని తిదుమ అనే తోమ కూడా ఎవరితో అన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుల వారితో అంటున్నాడు. లేదంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు ఆయన చనిపోలేదు, ఆయన ఏమంటున్నాడంట? నిద్రించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని ఆయన చెప్పాడు. చెప్పిన రీతిగానే లాజరు అని పిలిచాడా? బయటికి రా అని చెప్పాడు. ఆయన
లాజరు అని పేరు పెట్టి ఎవరు పిలిచాడంట? చనిపోయిన లాజర్ని బయటికి రా అని చెప్పగానే లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాకా ఆ దేహం ఎక్కడ ఉన్నదంట? ఆ లోపల సమాధిలో ఉండిపోయింది. ఎన్ని రోజుల దాకా ఉండిపోయింది? అది 4 రోజుల దాకా కూలిపోయి పంపు కొడుతూ ఉంది. ఏదైనా సువాసన వస్తుందని శవం ఎటువంటి వాసన వస్తుంది? ఇప్పుడు పంది చనిపోతేనే అదొక రకమైన వాసన, లేదంటే కుక్క చనిపోయినప్పుడు అదొక రకమైన వాసన. వీటన్నిటికంటే మనిషి శరీరం చాలా దుర్వాసన పడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుదాం. యేసు రాయి తీసివేయడని చెప్పగా మార్త, ప్రభువా అతడు చనిపోయి ఎన్ని దినములైందండి? 4 దినములు. ఎవరితో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మార్త ఎవరితో చెప్తుందంట? యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్తుంది. ఆయన అన్నాడు, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని 40వ వచనంలో. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. నువ్వు నమ్మితే దేవుడి మహిమ చూస్తావు తప్ప నమ్మకపోతే ఏ మహిమను చూడవు. నువ్వు నమ్మాలి. ఒక వ్యక్తిని నమ్మాలంటే వాడి దగ్గర ఏముందని నమ్ముతాం మనం? వాడు నమ్మకమైన వాడా, లేదంటే వాడు నీతిపరుడా, వాడు దేవుడితో భయబుద్ధులు కలిగి ఉన్నాడా అని మనం నమ్మితే దేవుడి మహిమను చూస్తాం. అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట సెలవిచ్చారు, మార్త నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని అని చెప్పగానే చెప్పగానే ఆ రాయిని అలా దొర్లించిన తర్వాత అలా లాజరు పేరు పెట్టి పిలిచిన తర్వాత అప్పుడు లాజరు ఏమయ్యాడు? ఆయన బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే మాట అంటున్నారు, నేను చనిపోయినాను 3వ దినాన్ని నేను తప్పకుండా లేస్తానని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించిన తర్వాత ఆత్మ దేహం నుంచి ఏమైపోయింది? వేరైపోయిన ఆత్మ రెండో మరణం తప్పించుకోవాలంటే చాలా మంది మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో, అక్కడ నరహంతకులు ఉన్నారంటే, వ్యభిచారులు ఉన్నారంటే, లేదంటే విగ్రహారాధన చేసే వీళ్ళందరూ ఉన్నారు కూడా. ఈ రెండో మరణం తప్పించాలంటే నిత్య జీవితం మనము యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ ఒక మాట చెప్పిన త్వరగా ముగించి ఆశపడుతున్నాను. చదవండి లోక సువార్త 24వ అధ్యాయము 46-49 వచనాలు చదువుతాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచి ఉన్నాననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నానని. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఎవరితోనండి? శిష్యులతో చెప్తున్నాడు. మరి ఈ పూట దేవుని వాక్యం వింటున్న మన అందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడే కదా, క్రీస్తు శ్రమపడి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు ఎక్కడ శ్రమపడ్డారంట? ఆ కలవరి గిరిలో ఆ శిలువ పైన వేలాడుతూ, లేదంటే మీ గురించి మీరు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నా గురించి మీరు ఏడవరు కానీ మీ గురించి మీ పిల్లల గురించి ఏడవడని ఆయన స్పష్టంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, చెప్పగానే లేచి వచ్చాడు అని అంటున్న మాట, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు, ఎవరైతే దేవుని అంగీకరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళ గురించి ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనుల వరకు ఆయన పేరట ఏం చెప్పమన్నాడంట? మారు మనసు పొందడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేచాడు. లేచిన తర్వాత శిష్యులు అందరూ అనుకుంటున్నారు, ఈయన నిజంగా దేవుడు లేచి వచ్చాడా, లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరికి నిజంగా వచ్చాడా అని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నా చేయి పట్టుకొని చూడు, నా కాలు చూడు, నా శరీరం చూడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా బెంబెలి పెరిగిపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరకు వచ్చారా అని అన్నప్పుడు చాలా మంది అనుకున్నారు, నేను నిజంగా మీ దగ్గరకు వచ్చాను రా, మీరు భయపడకండి యేసుక్రీస్తు ప్రభుల వారు తేటగా అక్కడ సెలవిచ్చారు. చదవండి. అది 24వ అధ్యాయము 34 నుంచి మనం చదువుదాం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని. ఎవరు కనబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోనుకు కనబడినని చెప్పుకొనిచుండరి. వారిని విని ఆయన లేచిన తర్వాత ఎక్కడ నడిచాడంట? ఆ త్రోవలో నడుచుకుంటూ వచ్చాడు. చదువుదాం కిందకి. ఆయన ముందు కూడా రొట్టె విరిచాడు. ఆయన లేచి వచ్చిన తర్వాత ఏం విరిచాడంట? రొట్టె విరిచాడు. మరి ఈ పండగ మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మన రొట్టె కూడా విరవాలి. ఆ పరిశుద్ధ బలలో మనం ఏం చేయాలి? పాలు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుంటా వద్ద కిందకి 36 వచనం. మాట్లాడుచుండగా
ఆయన వారి మధ్య నిలిచి సమాధానమవునుగా కానీ వారితో ఎవరితో అన్నాడు ఆయన? శిష్యులతో. అక్కడ అన్నాడు ఏమని? మీకు సమాధానము కలుగుచున్నదని ఆయన వారితో మధ్య నిలిచి మీకు సమాధానము కలిగినతో అని. అయితే వారు దిగులు పడి ఏమైపోయారంటండి? వాళ్ళు దిగులు పడ్డారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువులు లేచినట్లయితే మనం ముందుకు రావాలి కదా, ఈయన ఎలా వస్తాడని వాళ్ళ శిష్యులు వారే అనుకుంటున్నారు. లేదంటే ఆయన లేగడు అని అనుకున్న తర్వాత కూడా వాళ్ళందరూ కూడా భయపడిపోయి భయాక్రాంతులు అయిపోయారంట. చదువు కిందకి. యేసుక్రీస్తు ప్రభువులు వారు వస్తే ఏమనుకున్నారంట? భూతం. ఇప్పుడు మన నేడే మనకేం కనబడుతుంది? ఒక దయ్యంలాగా మనకి కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డరా, ఆ శిష్యులందరూ అనుకున్నారంట, దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడేనని తలంచిరంట. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములు సందేహములు పుట్టినలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను ఎవరు పట్టి చూడాలంట? మరి ఆయన తిరిగి లేచి వచ్చాడు. ఆయన తిరిగి లేచి రాలేదని చాలా మంది ఏమనుకున్నారంటే ఈయన భూతము, ఈయన దెయ్యము అని అనుకున్నారు తప్ప ఆయన స్పష్టంగా సెలవిచ్చారు, మీరు నా చేతులు పట్టుకోండి, లేదా నా కాళ్ళు చూడండి, నా శరీరం తాకమని చెప్పినప్పుడు వాళ్ళు తట్టి చూడగా ఆయన నిజంగా యేసుక్రీస్తు ప్రభువుల వారి మధ్యకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నిజంగా యేసుక్రీస్తు ప్రభువు అని అన్న తర్వాత ఆయన అన్నాడు కదా, అక్కడ ఒక చేప కాల్చి తర్వాత ఆయన తిన్నారంట. తిన్న తర్వాత ఆయన నమ్మారు. చదువుతో కిందకి 39 వచ్చిన. నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, ఎముకలను మాంసములను భూతము కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. చాలండి, దేవునికి స్తోత్రం. వాళ్ళు తాగి చూచినప్పుడు ఏమైపోయారంటే వాళ్ళందరూ సంతోషముతో ఆనందభరితులై అసలు అంతుపట్టలేని ఆనందంతో గొంతులు వేసేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. అసలు భూతానికి ఇటువంటి కాళ్ళు ఇటువంటి చేతులు ఉంటాయా? అసలు భూతంకి ఎటువంటి చేతులు ఎటువంటి కాళ్ళు ఉంటాయి? పెద్ద పెద్ద గూళ్ళు, పెద్ద పెద్ద కాళ్ళు, ఒక కాలు ఇటు ఒక కాలు ఇటు, ఒక చెయ్యట్టు ఒక నడుమట్టి ఎంత పెద్దగా ఉండదు భూతం. దేవునికి స్తోత్రం. అటువంటి భూతం నేను కాదని ఆయన తేటదలగా చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. నమ్మిన తర్వాత ఆయన అంటున్నాడు 42వ వచనం, ఆయన దానిని తీసుకొని వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారు ఎదుట భుజించిన. దేవునికి స్తోత్రం. శిష్యులు అనుకున్నారు ఇది భూతమైతే తినదు కదా, నేను నిజంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అయితే ఈయన తింటారని వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ ఉన్న చేప ముక్కను కాల్చి ఎవరికి ఇచ్చారు? ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత ఆ చేప ముక్కను ఆయన పూజించారు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములను ప్రవక్తల గ్రంథములను కీర్తనలను నన్ను గురించి వ్రాయబడిననియు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, గ్రంథములు కూడా ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ఎందుకో తెలుసా? వీళ్ళందరికీ నేను తిరిగి లేస్తానని, ఒకప్పుడు నేను 3వ దినమున వస్తానని తేటతలగా శిష్యులకు తెలియజేశాడు. అలాగే లాజరు కూడా కోల్పోయిన శవాన్ని ఆయన వాళ్ళ అక్కగారు అయిన మార్త కూడా అంటుంది, ప్రభువా ఈయన చనిపోయి 4 రోజులైంది, ఆయన కప్పు కొడుతుంది, కప్పు కొట్టిన ఈ శవాన్ని ఎలా బయట తీస్తావు అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, నమ్ముట లేదంటే నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని చెప్పాడు. ఆ మార్త నమ్మింది, దేవుని మహిమను చూస్తుంది. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని మహిమను మనం నమ్మినట్లయితే ఎన్నో కార్యాలు ఆగిపోయిన కార్యాలను కూడా నీ పక్క వరకు అనాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వేంటి నీ కార్యాలు ఆగిపోయినాయో నువ్వు నమ్మాలి. ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు. ఆయన నీ కోసం నా కోసం కలవరి గిరిలో బలియాగమైపోయి ఆయన 3వ దినాన తిరిగి వస్తాడని చెప్పాడు. కాబట్టి మనం ఏం చెప్పాలంట? నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. మొదటిగా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉన్నావా, దేవుడి కార్య జీవితంలో చూడవు. దేవునికి స్తోత్రం. అని చెప్పాడు కదా, ఆయన మనుషుల హృదయాన్ని ఆయన తెరుచుకున్నాడు. ఆయన మనుషుల హృదయాన్ని గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పగానే చెప్పాడు. ఆయన 3వ దినాన్ని లేచి వచ్చాడా? ఆయన తిరిగి లేచి మన మధ్యకి వచ్చాడు. దేవుడు కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో ఫలింపచేయను గాక. ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లేదండి రెండు చేతులు ఆకాశం తెచ్చి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను. ఎంత గట్టిగా చెప్తున్నారు? క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు మన కొరకు లేచెను.
హల్లెలూయా. చాలా సమయం అయింది, త్వరగా మనం ముగించుకుందాం. ఇంతవరకు చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి ప్రియులు తమ్ముడు ప్రసన్న కుమార్ గారిని ప్రభు దేవుడు దీవించునుగాక. ఏం రాలేదు, దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. సమయం చాలా అయింది, త్వరగా మనం ముగించుకుందాం. ఒక మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. యేసుక్రీస్తు ప్రభులో ఎక్కడి నుంచి లేచారు? అందరూ చెప్పండి. మన నిద్రపోతున్నారు, కొంచెం కలుగారు. ఎక్కడి నుంచి లేచారు? మృతులలో నుండి. మృతుల్లో ఎవరుంటారు? కీర్తనకాడు అంటాడు, మృతి నీకు స్తుతి చెల్లించిన మృతి. అక్కడ హిజ్కియా భక్తుడు అంటాడు, నాయన నేను కనుక పాతాళ లోకానికి వెళ్ళిపోతే నీకు స్తుతి కలుగునా? ఒకవేళ ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదుగా. కాబట్టి నువ్వు నన్ను ఏం చేస్తావంటే, సజీవులే కదా ప్రభు, నిన్ను ఈ దినమున నేను సజీవుడినై. నేను ఎవరిని? సజీవుణ్ణి. ఆమె మనం ఎవరు? సజీవులు. మరి ఇప్పుడు యేసు ఎవరు? అమ్మా ముందు మాట్లాడాలి అమ్మా. యేసుప్రభు ఎవరు? మరి సజీవుడైనటువంటి యేసుప్రభుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. పేతురు గారు పత్రికలో ఆయన మాట అంటున్నాడు, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి వలన ఏదో జరిగింది. ఏం జరిగిందండి? నాన్నగారు పని మీద బయటికి వెళ్ళారు, ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో తెచ్చారు. పిల్లలకి ఏం కలుగుతుంది? ఇది తెలుసు. బయటికి వెళ్ళిన నాన్న ఏదో తెస్తాడని వీళ్ళకి చెప్పండి, తెలుసా? మరి చనిపోయి తిరిగి లేచిన యేసుప్రభు మన కొరకు ఏదో ఏంటి? వాక్యమా? ఓకే. ఇంకా పరలోక రాజ్యం, ఇంకా రక్షణ, వెరీ గుడ్. ఇంకా అలా నేను చెప్పాలనుకున్న 3 మాటలు కూడా వచ్చింది. ఇంకా జీవం, ఓకే 2 వచ్చినాయి. ఇంకో 3 ఇంకొకటి వస్తే చాలు. ఏంటి? స్వాస్థ్యం. ఆమె ఈరోజు మనం చేసే ఆరాధన దేనికి? ఆస్తులు కూడగట్టుకోవడానికి. కూడ తీసుకెళ్తామా? బంగారం, వెండి, చదువు, ఉద్యోగం, డబ్బు. మరి ఎందుకు ఈ ప్రయాస? ఒకటే, పరలోకం అనేటువంటి స్వాస్థ్యం వాడబారనిది. ఎప్పుడు వరకు ఎలా ఉంటుందంటే అక్షయమైనది, క్షయము కానిది, పాడైపోనిది. ఆమె ఈ మొబైల్ వాడుతున్నారండి 1, 2, 3, 4, 5 ఇప్పుడు 6 సంవత్సరం. కొన్ని సంవత్సరం మళ్ళీ ఇదేమవుతుంది? కొంచెం మాట్లాడండి అమ్మా. పాడైపోయినప్పుడు నేను ఏం చేస్తాను? నాకు 5G మొబైల్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? నన్ను శ్రీమంత్రి గారిని పక్కన పెట్టండి, ఇద్దరం ఫోటో కూడా వాడతాను మొబైల్. దేవునికి ఇస్తూ అవుతారు. ఆయనది 6 సంవత్సరాలే. కొంతమంది ఈ టచ్ మొబైల్ లేకుండా సింపుల్గా ఒక చిన్న ఫోన్ వాడుతున్నారు. మా అత్తయ్య గారు లాంటివి. అదే మా అత్తయ్య గారు మా మావి గారికి ఇచ్చారు. దేవునికి ఇస్తూ అవుతాం. ఇదివరకు ఆపాను పొలో. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎప్పుడైనా పాడైపోతుంది. మనం ఉండేటువంటి శరీరం పాడైపోతుంది, కానీ మన లోపల ఉన్న ఆత్మ పాడవదు. ఆమె ఈ ఆత్మనిచ్చిన దేవుడు ఆయన ఇక్కడ లేడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడిన మాట. ఆయన లేచి ఉన్నాడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే, సాక్షాత్తు దేవాతి దేవుడు దూతను పంపగా ఆ దూత ఎదురుగా ఉండేటువంటి రాయిని పొరలించి ఆ రాయి మీద కూర్చుండగానే ఆ దూతను చూసి భయపడినటువంటి స్త్రీలు అయ్యో ఏం జరుగుతుంది అని ఆలోచించుతుండగా సమాజంలో ఉండేటువంటి ఆ యేసు ప్రభువును చూడడానికి వచ్చినటువంటి వారితో దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన లేచి ఉన్నాడు. దేవునికి ఇస్తాం. ఆయన ఎందుకు లేచాడంటే, నీవు నేను కూడా ఒకరోజు నిద్రిస్తాం, ఒక రోజున మనం తిరిగి లేస్తాం.
అందుకే ఈ పునరుద్ధాన దినం అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే పేతురు గారు ఆ పత్రికలో ఒక మాట రాస్తూ, ఇదిగో ఆ యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. ఆమె ఏ నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది కాబట్టి జీవించుచున్న వాని వైపు మన 2 చేతులు పైకెత్తి ఆయన ఆర్భాటం చేస్తూ, ఆయన ఆరాధన చేస్తూ, త్వరలో రానున్న యేసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం. మన మృతులు, మనం ఎవరో మృతులుగా ఉన్న మనల్ని జీవంతో నింపాడండి. అందుకు ఈస్టర్ చేయాలి. ఆమె బలహీనలు ఉన్న పడి ఉన్న మనను బలముతో నింపాడు. అందుకు ఈస్టర్ పండుగ చేయాలి. చెప్పండి, ఏమైంది మీ అందరికీ మరలా అడిగించుకుంటున్నారు? దేవునికి ఇష్టం. ఈ అవస్థ నాకు అర్థమైంది. నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించిన అందరూ మోకరిందాం, చిన్న ప్రార్థన చేసుకున్న త్వరగా బల్లారాధన కార్యక్రమం వెళ్ళిపోదాం. సమయం చాలా అయిపోయింది. వృధా చేయొద్దు. పరిశుద్ధమైన మాట్లాడితే నీకు వందనాలు. 10 నిమిషాలు నీ మాటలు ధ్యానించడంలో అయా తమ్ముడు గారి, అయా ప్రసన్న కుమార్ గారు మీరు ఎంతగానో అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటలు నీకు వందనాలు. అనుకున్నాను కూడా మీరు అభిషేకించి కొన్ని మాటలు మాట్లాడుతూ మాట్లాడు. అయా జీవముతో కూడిన నిరీక్షణ మాకు ఇచ్చుటకు మృతులలో నుండి మీరు లేచారు. అందరి బట్టి స్తోత్రాలు తెలుసు. చేరుకుని వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించమని, అయ్యా బలారాధన కార్యక్రమం ఎంతగా కృపను తోడుగుంచమని ఏస్తున్నాను వచ్చున్నాను పరమ తండ్రి. ఆమె రండి. బలలో చేయవేసిన వారు వీలైనంత వరకు మోకాళ్ళు వేయడానికి ప్రయత్నించేయండి, వీలైనంత వరకు. ఓకేనా? త్వరగా మాకు 5 నిమిషాలు ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందిన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా పండుగ దినాన్న మేడగదిలో ఆయన అప్పగింపబడడానికి ముందు తన శిష్యులకు చేసినటువంటి ప్రకారమే ఈరోజు దైవజనుడిగా దేవుని సంఘంలో నేను చేస్తుంది. ఏంటని అడిగితే ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం. రొట్టె ఆయనకు శరీరమునకు సాదృశ్యం ఉంది కనుక మన పాపముల కొరకు ఆయన ఎంతో కొట్టబడ్డాడు, నెత్తి వేయబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు. ఆయన యొక్క శరీరం అంతా కూడా నలగొట్టబడింది కేవలము మన కొరకు మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు చేసినటువంటి త్యాగమును గుర్తించుకొని ఆయన బల్లలో పాలపములు పొందుతున్నాం కనుక ఆయన వచ్చు పర్యంతం వరకు ఆయన మరణమును ప్రచురించడము గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ఆయన నీ పనిలో చేయడానికి కృపనిచ్చారు. మొదలుగా నీ శరీరం అనబడిన రొట్టెలు భుజించుటకు ఆయన సిద్ధపడుతుంటుండగా మీరు మాకు తోడుగా నడిపించండి. చేరుకుని వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. అయా మా కొరకు నువ్వు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పదని గుర్తెరిగి ఇక ముందు ఎన్నడూ ఎటువంటి నాయన తప్పిదములు చేయకుండా మమ్మల్ని మేము పరీక్షించుకునిచున్నాము. మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ శరీరము అనబడేటువంటి రొట్టెలు మీకు సమర్పించుకున్నాము తండ్రి. ఆమె అందరూ కూడా చేతిలో చేయవేస్తుందాం. యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క శరీరమును మనము భుజిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, ఈరు యేసయ్యా, ఈరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, ఈరు హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు
సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. పరిశుద్ధమైన మాట్లాడితే మీకు వందనాలు. మొదటిగా నీ శరీరం పడినటువంటి రొట్టెలు పూజించుచుండగా సహాయం చేసి నడిపించు. యేసుక్రీస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమె అందరు కళ్ళు కట్టుకొని యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అనబడినటువంటి రొట్టెని మనం పూజిద్దాం. మరియు ఆయన ఒక పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతితో చెల్లించి, ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి మన కొరకు చేసినటువంటి ఈ త్యాగం ఎంతో అమూల్యమైనదని గుర్తెరిగి ప్రభు యొక్క శరీరమును భుజించటంలో ఎంతైతే పరిశుద్ధముగా మనం ఉన్నామో, ఆయన రక్త పానము చేయటం కూడా ఆయన యొక్క సన్నిధానములో జాగ్రత్త వహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ ఒక్కరు అయోగ్యముగా పాల్పంపులు పొందకూడదని, అయోగ్యముగా తీసుకుని వారు చాలామంది బలహీనగా ఉన్నారని దేవుని లేఖనంలో రాయబడుతున్నమాట. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఆయన మీరు మా కొరకు చేసిన త్యాగమును గుర్తించటలో, జ్ఞాపకము చేసుకున్నటలో మాకు ఇచ్చిన మరొక అవకాశం బట్టి నీకు ఇస్తాం. మొదటిగా నీ శరీరం అనబడినటువంటి రొట్టెలు పూజించడానికి సహాయం చేశాను. రెండవదిగా నాయన నీ రక్తం అనబడినటువంటి ద్రాక్షరసను పానము చేయించుకుండగా మాకు సహాయం చేయండి. ఆఖరి రక్తము బొట్టు వరకు మా కొరకు చిందించాను. కేవలం మేము చేసినటువంటి దోషములు, అపరాధము, వాటన్నిటిని నాయన తుడిచివేయటకు నీ రక్తములు మమ్మల్ని కడిగి వేశారని బట్టి స్తోత్రం. ఇక ముందు ఈ సన్నిధానములు కొనసాగుటకు సహాయం చేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా మీ ఎడమ చేతిలో కుడి చేయి వేస్తుందాం. అందరూ కూడా సిద్ధపడదాం. స్తోత్ర. సిల్వలో నాకై కాచును యేసు రక్తము, సిల్వలో నాకై కాచును యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచును యేసు రక్తము, సిల్వలో నాకై కాచును యేసు రక్తము, తన్ను తండ్రితో యేసు రక్తము,
సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. మొదటిగా నీ శరీరమును భుజించుటకు సహాయం చేశారు. నీ రక్తము అనబడినటువంటి ద్రాక్షరసం పానము చేర్చుండగా సహాయం చేయండి. మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ సన్నిధానములో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు. యేసు నామములో ఈ యొక్క రక్తము ద్రాక్షరసం అనబడుతున్నటువంటి రక్తం అనబడిన ద్రాక్షరసం మీకు సమర్పించుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరూ కూడా కలగద్దుకొని ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నాం. పరిశుద్ధాన్ని పొందన మా కొరకు చేసినటువంటి త్యాగం గుర్తించి ఆయన యొక్క రాకడ పర్యంత వరకు మరణం వరకు నాయన నీ మరణమును ప్రచురించిన వాటి వరకు ప్రార్థించినాం. అందరూ లేచి నిలబడదాం. మరి దర్శనానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్న శ్రీమంతులుగా చదువుతుండగా రెండోసారి అందరూ ఆ మాటలు మనం పలుకుతాం. దయచేసి అందరూ స్వరాలు ఎత్తారు. అందరికి వినబడుతుంది అనుకుంటున్నాను. ఆ మాట చెప్తుండగా అందరూ స్వరం ఎత్తి చెప్పాలి. మరియు సహోదరులారా, అందరూ చెప్పండి. ప్రభువునందు నీ పైవారి అంటే నీ బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో ఇంటిగనముగా ఉంచవలనని ఏర్పరుచున్నాము. మరియు ఒకరితో సమాధానం కొండు. సహోదరులారా, నేను మీకు బోధించిన అక్రమముగా నడుచుకున్న వారి బుద్ధి చెప్పుడు బలహీనులకు చెప్పండమ్మా. అందరి ఏదలా దీర్ఘశాంతం గలవారే ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నాడు. మీరు ఒకరిని మనుషులందరూ ఎల్లప్పుడూ ఏలైన దానిని అనుసరించి ఎల్లప్పుడూ సంతోషముగా ఎడతెగక ప్రార్థన చేయడం, ప్రతి విషయం లాభం చేయటం, యేసుక్రీస్తునందు ఈ విషయములో దేవుని చిత్తము ఆత్మనార్పకు ప్రవర్తించుడును నిర్లక్ష్యము చేయ సమస్తమును పరీక్షించి ఏలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన దూరముగా ఉండుడి. సమాధానకర్త మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచుడి. ఆత్మయు దేహమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టుకుని సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవాలని రూపేరా ఆడబెట్టి మన ప్రభు అయిన దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమె దేవుడికి స్తోత్రం. దయచేసి గమనించండి. అమ్మ ఒకసారి పాస్టర్ అండి. మనకు ఆల్రెడీ పోస్టర్స్ వచ్చాయి, పాంప్లెట్స్ వచ్చాయి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మంచి వాతావరణాన్ని బట్టి ఈ కలవరి ప్రార్థన మందిర పరిచయ తరపున 21 రోజుల ఉపవాస మనోహర పండుగ. పాంప్లెట్స్ కాదు, పోస్టర్. ఈరోజు మొదలు 25వ తారీఖు వరకు మన సంఘం తరపున జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు అందరికి ఒక పాంప్లెట్ ఇచ్చేయండి అమ్మా. ఒకటి ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి, ఒకటి ఇచ్చేయండి.
ఓకే, గమనించండి, ఇవి మన పోస్టర్స్. అందరికి కనబడుతుందా? ఇవి మన పోస్టర్స్, ఇవి మనం అంటించాలి. ఇంచుమించు 1000 పోస్టర్లు ఉన్నాయి. ఎన్ని పోస్టర్లు ఉన్నాయి? 1000 పోస్టర్లు. పాస్టర్ గారు మాకు 100 ఇవ్వండి, మేము ఖచ్చితంగా పలానా గ్రామానికి వెళ్తాం. 200 ఇవ్వండి, 300 ఇవ్వండి అని అడగండి. మీ చేతికి ఇవ్వబడతాయి. మీ మైదాపిండి మీదే, మీ సైకిల్ మీదే, మీ బండి మీదే. అందరూ కూడా వెళ్ళండి. వీలైనంత వరకు మరలా మీ దగ్గరికి పాంప్లెట్స్ వస్తున్నాయి. ఇదే పాంప్లెట్స్ మరలా అందరికి ఇస్తారు. ఆ పాంప్లెట్స్ అందరూ కూడా మీకు కనబడిన వారందరికీ చెప్పండి. కుటుంబాల వారిగా ఉపవాస మనోహర పండుగలలో పాలు పొందలు పొందండి. ఆమె కుటుంబాల వారిగా ఒకరు వస్తే మరొకరు రారు. అలా కాకుండా అందరూ రావాలి. సాయంత్రం 6 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది. సంఘం అంతా కూడా ఇక్కడ ఉండాలి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. అదవుతుంది అందరికీ. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఈ పోస్టర్స్ అని మనం అంటించాలి. మన మధ్య దైవ సేవకులు వస్తూ ఉన్నారు. 21 మంది సేవకులు మీ దగ్గరికి ఆ పాంప్లెట్ రూపంలో వచ్చారు. వారందరి గురించి ప్రార్థన చేయండి. ఈరోజు మొదటిగా ఎవరైతే ఉన్నారో మన ప్రియులు దానియేల్ గారు, సహోదరుడు దానియేల్ గారు, జాన్ మోజెస్ గారి యొక్క కుమారుడు, బ్రిడ్జ్ దగ్గర ఉంది కదా, బ్రిడ్జ్ జంక్షన్ దగ్గర చర్చి ఉంది కదా, ఆ చర్చి సేవకుల యొక్క కుమారుడు మన మధ్యకు వస్తున్న ఈరోజు రాత్రి. అందరూ కూడా సిద్ధపడండి. ఖచ్చితంగా 40 నుంచి 50 నిమిషాల వాక్యం ఉంటుంది. 8:30కే వాక్యానికి సమయం ఇస్తాం. 8:30కే వాక్యానికి సమయం ఇస్తాం. 9:30కి ప్రార్థన ముగింపు. అందరికీ అర్థమైందండి? 9:30కే ముగింపు. 1 నిమిషం అటు 1 నిమిషం ఇటు, ఏది కాకుండా సమయానికి ముగించాలి. అలాగే జరిగినట్లుగా ప్రార్థన చేయండి. ఆమేన్, ఆమేన్. కాబట్టి వీటన్నిటి గురించి ముందుగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ రోజు నుంచి మన సంఘంలో జరిగించబోతున్నటువంటి 21 రోజుల ఉపవాస మనోహర పండుగల కొరకు అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. వినబడింది అందరికీ? ప్రార్థన అనగానే కళ్ళు మూయాలి. పక్క వాళ్ళతో మాట్లాడదాం ఆప. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరొస్తారు కళ్ళు మూయలేదు? కళ్ళు మూద్దాం, కళ్ళు మూద్దాం. ఇది దేవుని మందిరం. కళ్ళు మూసుకొని ప్రార్థన ఇక్కడ చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరార మనసారా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాల్లో, మా సంఘంలో నాయన, మా కుటుంబాలు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు నాయన, నీ దాసునికి ఇచ్చిన దర్శనం ద్వారా మీరు జరిగించబోతున్నారు. అద్భుతకరంగా జరిగించండి, అద్భుతకరంగా జరిగించండి. ఎండ తీవ్రతను తగ్గించండి, వాతావరణం సాధనపరచుకోండి. కరెంట్ అంతా మీరు కృపతోడు గురించి దాసులను మీరు అభిషేకించండి. మా అందరితో మాట్లాడండి. మా కుటుంబాలు సరిచేయండి నాయన. అయ్యా, మా సంఘాన్ని సరిచేయండి ప్రభువా. అయ్యా, అవిధేయతగా ఉంటే నాయన, అక్రమముగా నడుచుకుంటే నాయన, చదవబడిన లేఖల ప్రకారముగా మమ్మల్ని సరిచేయండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ, స్వరాలు ఎత్తండి, మాట్లాడండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. అయ్యా, మీరు మాకు అనుగ్రహించినటువంటి దర్శన ప్రకారముగా 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు నాయన ఈ దినము మొదలుకొని ప్రారంభమవుతూ ఉండగా ఆఖరి దినము వరకు నాయన మీరే అధ్యక్షత వహించి క్రమముగా జరిగించండి. ఈ నామ మహిమార్థకరముగా జరిగించండి. అక్కరలో ఉన్న వారిని నాయన ఎరిగిన దేవుడు, హృదయ తలంపులను ఎరిగిన దేవుడు నాయన. మా దగ్గర ఏముందో ఏమి లేదో అన్ని తెలిసిన దేవుడవు. మాకు సహాయం చేయండి. చిన్న మందగా నిస్త్రీకారంలో కూడి ఉన్నాం, పెద్ద మందగా చేయండి నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచండి, నాయన. సంఘ బిడ్డలు గుప్పెలు విప్పుతూ ఉండగా నాయన, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్కర్లని యేసు నామములో తీర్చబడును గాక. యేసు నామములో ప్రతి స్వస్థత అనుగ్రహించబడును గాక. యేసు నామములో ప్రతి కొదువు తీర్చబడును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. అనుకున్న ప్రతి దాని ప్రభు జరిగించును గాక. పరిశుద్ధుడా, ఈ కార్యము జరిగించండి. మాతో మాట్లాడండి. నీ దాసులు ఒక్కొక్కరు వస్తూ ఉంటుందిగా మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించి మరి ప్రార్థిస్తూ నాయన ఈ పోస్టర్స్ అంటిస్తూ ఉంటుందిగా ఏ గ్రామానికైతే వెళుతూ ఉన్నామో, ఏ గ్రామంలో అయితే నాయన ప్రజలు చూస్తూ ఉన్నారు, అందరూ కదిలింపబడి వచ్చుదురు గాక. వారి మనసు పొందుదురు గాక. రక్షణ పొందుదురు గాక. ఆత్మల సంఘంలో చేర్చబడును గాక. దేవుడు ప్రతి ఒక్కరికి విడుదలించును గాక. తన కార్యము సఫలము చేయను గాక. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి.
ఆమేన్. 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 మంచిది. ఈ సమయంలో కానుకలు పాట మనం పాడుకుందాం, కానుక సమర్పించుకుందాం. తదుపరి చివరి ప్రార్థన ఆశీర్వాదాలు, తదుపరి ప్రేమ విందు ఉంది. దానికంటే ముందుగా ఒక చిన్న బర్త్డే కార్యక్రమం ఉంది. ఒక 5 నిమిషాలు మనం బుక్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏ పాటి వారమో యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేదయ్యా. ఏ పాటి వారమో యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేదయ్యా. నీకు పరులే మమ్ములు బ్రతికించావు, నీకు పరులే మమ్ములు కరిగించావు, నీకు పరులే మమ్ములు బ్రతికించావు, నీకు పరులే మమ్ములు నడిపించావు. నీకు పరులే మమ్ములు పోషించావు, నీకు పరులే మమ్ములు బ్రతికించావు, నీకు పరులే మమ్ములు పోషించావు, నీకు పరులే మమ్ములు బ్రతికించావు. కృపగలుగునుగాక, 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 కృపగలుగునుగాక. పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్నీ దర్శించినా నీ కృపను విడవగట్టివే. పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్నీ దర్శించినా నీ కృపను విడవగట్టివే. నీ కృపలోనే మమ్ములు కాచావయ్యా, నీ కృపలోనే మమ్ములు కాచావయ్యా, నీ కృపలోనే మమ్ములు కాచావయ్యా, నీ కృపలోనే మమ్ములు కాచావయ్యా. యేసయ్యా, 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 దయచేసి 21 రోజులు ఉపవాస మనోహర పండుగలు జరుగుతున్నాయి. దయచేసి ఇందులోనే మీరు ఎవరైనా ప్రార్థన కొడుకులు పెట్టుకునే వారు సిద్ధపడినట్లయితే ఇక్కడే ప్రార్థన కొడుకులు జరుగుతున్నాయి. చివరి 3 రోజులు మనకు సభలు జరుగుతున్నాయి. చెప్పినట్టుగా అందరూ కూడా సిద్ధపడండి. దేవుని యొక్క మహిమార్థమై దేవుడి యొక్క ఉపవాస మనోహర పండుగలు చివరి సభలు దేవుడు తన మహిమార్థమే జరిగించును గాక. ముస్తుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చూస్తున్నాం. ఇంతవరకు ఈ పునరుద్ధరణ కోరికలు మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసి నాయన నీ నామాన్ని కనపరచడానికి ఇచ్చిన యోగ్యతకు నీకు స్తోత్రం. వచ్చిన వారందరినీ దీవించండి నాయన. 2వ ఆరాధన బలలో చేయుటకు మాకు ఎంతగానో కృప చూపించారు. ఎంతో మంది నాయన అయ్యా అనేక రీతిగా బాప్తిసం పొందక, రక్షణ పొందక ఈ లోకంలో పడి తిరిగి అయ్యా చెడుతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు లోబడని ప్రజల వైపు దినమంతి చేతులు చాపుతున్నవా యేసయ్యా, నీకే స్తోత్రాలు తెలుస్తూ ఉన్నా. అందరినీ రక్షించండి, మీ తండ్రి నడిపించండి. ఈ రోజు మొదలు 25వ తారీఖు వరకు ఏప్రిల్ మాసంలో జరగడం ఉద్దేశించినటువంటి కలవరి ప్రార్థన మందిర పరిచయం జరుపున ఆయన 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు, చివరి 3 రోజుల సభలు అద్భుతకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు అర్పించిన కానుకల కొరకు నీకు వందనాలు. మెండైన నీరు వారందరిపై కుమరించి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్యమైనటువంటి సహవాసము, సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ ఆ సకల పరిశుద్ధులకు 21 రోజులు జరుగుతున్నటువంటి ఈ ఉపవాస మనోహర పండుగలకు సంబంధించిన ప్రతి దానిని ప్రభు జరిగించి తన రాకడ పర్యంతము వరకు దేవుడు మనందరూ నడిపించి వాడుకును గాక. ఆమేన్. 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 ప్రభు స్తోత్రం. అందరూ పొందడం దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అందరు సహోదర ప్రేమ, సహోదర శకం ఇచ్చుకుందరు కానీ ఇచ్చుకుందరు కానీ ఒక చిన్నది. ఈరోజు నిన్నటి కాలం తమ్ముడు బర్త్డే అది
తమ్ముడు బర్త్డే ఇక్కడికి కావాలి మరి చాలా మంది రాలేదు కదా, అందుకని ఈరోజు చిన్న కేకే ఒకసారి కట్ చేద్దాం. అయిపోయింది, దీవుని ఇచ్చేసాం కాబట్టి కేక్ కట్ చేయడం భోజనం వెళ్ళిపోవాలి. రైట్, మీ కుడి హస్తాలు చాపండి. అయ్యా కెమెరా కొంచెం తిప్పండి. మీ కుడి హస్తాలు చాపండి. తమ్ముడు గారి వైపు దేవుడు ఇంకా తమ్ముడి గారిని తన పరిచయలో బహుబలముగా నడిపించి వాడుకునేను గాక. పరిశుద్ధ గ్రంథం అనేకమైనటువంటి మర్మాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు తమ్ముడికి దయచేయను గాక. అనేకమైనటువంటి ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ప్రజలు ఎదుట ప్రభువాన్ని నిలబెట్టుకున్నాడు గాక. తమ్ముడు మాత్రమే కాదు, యవనస్తులందరినీ ప్రభు వాడుకున్నాడు గాక. ఆమె అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. ప్రియ తమ్ముడు నాయన ప్రసన్న కుమార్ గారికి ప్రార్థన చేస్తున్నాం. గతించిన సంవత్సరాలన్నింటిలో నీ కృపను తోడుగా ఉంచి మరొక నూతన దయా కిరీటమును మీరు ధరింపజేసినందుకు వందనాలు. ఇంకను నాయన నీ బిడ్డ నీ సేవలు ఎదుగుతూ ఉంటుండగా కుడి ఎడమ ముందు వెనక మీరు ఆవరించి నడిపించుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకను నీ బిడ్డ మీరు అభిషేకించండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. నేను మాత్రమే మహిమ పొందుకోము. అనేకమైనటువంటి ఆయన మనుషులు ప్రభు అయ్యా యవనస్తులందరూ రక్షించడంలో ఒక పాత్రగా మీరు మలిచి వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఎవరైనా పాట పాడేవారు ఉన్నారా? ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కేకును కట్ చేస్తూ ఉన్నాం. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రసన్న కుమార్, హ్యాపీ బర్త్డే. చప్పట్లు కొట్టాలి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రసన్న కుమార్, మే గాడ్ బ్లెస్. దేవునికి స్తోత్రం. దీవెనిచ్చేసాం. ఇప్పుడు సహోదర ప్రేమ సెకండ్ హగ్గులు అన్ని తీసుకొని ప్రసన్న కుమారి గారికి తినిపించండి. భోజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.